మంచిర్యాల జిల్లాలో విద్యార్థుల భద్రతపై రవాణా శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇటీవల స్కూల్ బస్సుల ప్రమాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో జిల్లాలో గత వారం రోజులుగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ అధికారులు స్కూల్ బస్సులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్రతిరోజు 20 నుంచి 30 బస్సులను పరిశీలిస్తూ అన్ని భద్రతా ప్రమాణాలు పాటించిన వాహనాలకే ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇస్తామని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు చెందిన బస్సులో బ్రేకులు, టైరు, ఎమర్జెన్సీ డోర్లు, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ వంటి భద్రతా ప్రమాణాలను అధికారులు పరిశీలిస్తున్నారు. డ్రైవర్లకు సరైన లైసెన్సులు ఉన్నాయా లేదా అనే దానిపై దృష్టి సారిస్తున్నారు. ప్రతిరోజు 20 నుంచి 30 స్కూల్ బస్సులను తనిఖీ చేస్తున్నామని అధికారులు తెలిపారు. అన్ని నిబంధనలు పాటించిన బస్సులకే ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేస్తున్నామని చెప్పారు. లోపాలు ఉన్న వాహనాలను మరమ్మతులకు చేయించి తిరిగి తనిఖీ తీసుకురావాలని స్కూల్ యాజమాన్యాలకు సూచిస్తున్నారు. విద్యార్థుల ప్రాణ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మన మంచిర్యాల జిల్లాలో లాస్ట్ వారం రోజుల నుంచి కూడా మనం స్కూల్ బస్ల ఫిట్నెస్లో స్పెషల్ డ్రైవ్ అనేది స్టార్ట్ చేశాము. సో ఎవ్రీడే ఒక 20-30 స్కూల్ బస్సెస్ మనం ఎవ్రీడే ఇన్స్పెక్షన్ చేస్తున్నాము ప్రతిరోజు. సో ఇన్స్పెక్షన్లో భాగంగా బేసిక్గా మేము స్కూల్ బస్సులో చూసే మెయిన్ ముఖ్యమైన పారామీటర్స్ ఏంటో ఒకసారి మేము థరోలీ మీకు ఒకసారి చెప్పాలనుకుంటున్నాం. నార్మల్గా ఒక స్కూల్ బస్ ఫిట్నెస్కి వచ్చినప్పుడు ఓవరాల్గా మనం లైటింగ్ సిస్టమ్ కాడి నుంచి ఎలక్ట్రిసిటీ సిస్టమ్ అంటే బ్రేక్ లైట్స్, ఇండికేటర్ లైట్స్, తర్వాత ఫిజికల్గా కనిపించే మనకు పారామీటర్స్, రేడియం స్టిక్కర్స్, అది కాకుండా లోపల పారామీటర్స్ చూస్తే కనుక వాళ్ళు ఫైర్ సేఫ్టీ ఫాలో అవుతున్నారా, ఫైర్ సిలిండర్స్ కరెక్ట్ ఆన్ డేటీ ఉన్నాయా లేదా, లేకపోతే న్యూ బస్సెస్కి ఇప్పుడు ఆటోమేటిక్ ఫైరింగ్ సిస్టమ్ వచ్చేసింది, దాంతోపాటు మాన్యువల్ ఫైర్ సిలిండర్ కూడా పెడుతున్నారు, అది పెట్టారా లేదా, దాని మీద డేట్ సిస్టమ్ కరెక్ట్ ఉందా లేదా. ఇంకోటి ఎమర్జెన్సీ కాడ ఒక హ్యాండిల్ పెడతారన్నమాట, ఎమర్జెన్సీ విండో బ్రేక్ చేయడానికి, అది పెట్టామా లేదా. సో మెయిన్గా మనం ఓవరాల్గా ఇంకోటి ఈ మధ్యలో 10 years ఓల్డ్ అయిన బస్సెస్కి కూడా స్టీరింగ్ అనేది కొంచెము మా ఇన్స్పెక్టర్స్ కూడా త్వరలో వెరిఫై చేస్తున్నారు అది. అండ్ ఇట్లాంటి ఒక ఆల్మోస్ట్ ఒక 26-27 పారామీటర్స్ ఉంటాయన్నమాట ఓవరాల్ ఒక స్కూల్ బస్సులో ఫిట్నెస్ వెరిఫికేషన్ చేసేవి. సో ప్రతి ఒక్క పారామీటర్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. ప్రతి ఒక్క స్కూల్ బస్సు యజమానులకి, డ్రైవర్లకు కూడా చెప్తున్నాం. వాళ్ళ డ్రైవర్లకు కూడా నార్మల్గా 50 years దాటితే వాళ్ళ మెడికల్ సర్టిఫికేట్స్ వెరిఫై చేయడము, లేకపోతే వాళ్ళకి అసలు ఎక్స్పీరియన్స్ ఉందా, ఇంతకుముందు నడిపిన ఎక్స్పీరియన్స్ ఉంది, ఎందుకంటే స్కూల్ బస్సెస్ నడపాలంటే ఎక్స్పీరియన్స్ ఉండాలంటారు. స్కూల్ బస్సులో విద్యార్థుల సామర్థ్యానికి మించి పిల్లలను ఎక్కించదని సూచించారు. వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. విద్యా సంస్థలు భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ప్రయాణించే బస్సుల పరిస్థితిపై అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు. స్కూల్ బస్సు యాజమాన్యాలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్క బస్సును రిపేర్లు మంచిగా కండిషన్ కంప్లీట్ చేసుకోండి, టైర్లు అన్నీ మంచిగా వేసుకోండి. ప్రతి ఎలక్ట్రికల్ సిస్టమ్ దగ్గర నుంచి మొదలు పెడితే మెకానికల్ కండిషన్ వరకు ప్రతి ఒక్కటి వెరిఫై చేసి అన్ని రిపేర్లు చేయించుకున్న తర్వాత మాత్రమే ఫిట్నెస్లకు తీసుకురండి. అంతేకాకుండా డ్రైవర్లను కూడా అనుభవజ్ఞులైన డ్రైవర్లను పెట్టండి. మనకు స్టేట్ గవర్నమెంట్ 185G రూల్ని ఇచ్చింది. ఆ రూల్లో మనకు 31 అంశాలు ఉన్నాయి. వాటిని అన్నిటినీ తరోగా ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. దాంట్లో కొన్ని ముఖ్యమైన పాయింట్లు ఏంటంటే 60 సంవత్సరాలు దాటి డ్రైవర్ ఉండకూడదు. అదేవిధంగా ఏ డ్రైవర్ అయితే వెహికల్ నడుపుతాడో అతనికి ఆ నడిపే వెహికల్లో 5 సంవత్సరాల కనీస అనుభవం ఉండాలి. అంతేకాకుండా ప్రతి బస్సుకు ఒక అటెండెంట్ వాళ్ళు నియమించుకోవాలి. అదే స్కూల్ బస్సులు అయితే, కాలేజ్ బస్సులకు అయితే ఈ ఎగ్జిబిషన్ ఉంటుంది. ఈ వచ్చిన బస్సులకు కంపల్సరీ అన్ని రేడియం స్టిక్కర్లు ఉన్నాయా లేవా, ప్రతి బండికి ఫైర్ ఎక్స్టింగ్విషర్ పెడుతున్నారా లేదా, దానికి ప్రాపర్గా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి పౌడర్ అవన్నీ నింపించుకొని వ్యాలిడిటీస్ తీసుకుంటున్నారా లేదా, అదేవిధంగా ఫస్ట్ ఎయిడ్ బాక్సులు అన్నీ పెడుతున్నారా లేదా.